అసలు ఆంధ్రప్రదేశ్ అని పేరుంటే నష్టమేంటి అని ప్రశ్నిస్తున్నారు కమలానంద భారతి. ఆంధ్రప్రదేశ్ రెండూ సంస్కృత పదాలే, మరి నాడు అన్న పదం తమిళ్ కాదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. సంస్కృతమే కావచ్చు, ఉంటే ఏంటి నష్టం? నాడు అనేది తమిళ పదం కాదా? మరి దాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దాలా? మద్రాసు కట్టుకున్నది మనం కాబట్టి మనం మద్రాసీలు అయినాము. ఈరోజు మద్రాసీలు అంటే ఏదేదో అవమానకరం అని చెప్పి వదులుకున్నాము, మద్రాసునే వదిలిపెట్టుకొచ్చాము. ఎందువల్ల? ఇట్లాంటి మేధావుల వల్లే కదా. ఇట్లాంటి మేధావులే ఆంధ్రప్రదేశ్కి మద్రాసు రాకుండా చేశారు. ఇట్లాంటి మేధావులే 4 జిల్లాలకి రాయలసీమ అనే పేరు పెట్టి విశాలమైనటువంటి అవగాహన ఉండేటువంటి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పండితులు, మేధావులు వీళ్లే విఫలమయ్యి ఈ ఆంధ్రజాతిని ముక్కచెక్కలు చేసినటువంటి పాపం వీళ్లదే. సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం ఎవడూ చేయలేదు. ఎవడికి చేతనైనట్టు వాడు ఒక వంట వండి ఈ సమాజ విచ్ఛిన్నానికి కారకులయ్యారు.